ఇంత గట్టిగా బహిరంగంగా లైవ్లల్లా చెప్తున్నాం ఏమని గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి ర్యాంకింగ్ మార్కులు ఒకటే సెంటర్లలో అందరికీ సేమ్ మార్కులు వచ్చినాయి అట్లా సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళకే ర్యాంకులు వచ్చినాయి వీళ్ళు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు రిక్రూట్మెంట్స్ అమ్ముకున్నారు ర్యాంకులు అమ్ముకున్నారు హాల్టింగ్ అన్నీ అమ్ముకున్నారు ఇక సెంటర్లు కూడా అమ్ముకున్నారు ఇన్ని గణం బహిరంగంగా చెప్తుంటే అరే చీమగుట్టినట్టు కూడా లేదు బీఆర్ఎస్ పార్టీకి లేదు చీమగుట్టినట్టు ఆ బీజేపీకి పార్టీకి లేదు మరి సిండికేట్ పాలన కాకపోతే ఇంకేం పాలన బీజేపీ చప్పుడు చేయదు బీఆర్ఎస్ చప్పుడు చేయదు ఎందుకని గతంలో వాళ్ళు కూడా పేపర్ లీకేజ్ చేసారు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే నువ్వేమన్నా చక్కదినావారా నువ్వేమన్నా చక్కగా ఉన్నావా నువ్వు కూడా పేపర్ లీకేజ్ చేసినావు అందుకే పబ్లిక్ మమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పి పరస్పర దాడులు జరుగుతాయనో లేకపోతే ఇంకేమనో తెలియదు కానీ మాట్లాడాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 మీద మాట్లాడతలేదు గ్రూప్ 1 మీద ప్రెస్ మీట్లు పెడతలేవు సాక్ష్యాలు ఉన్నా సరే టేక్ ఓవర్ చేస్తలేదు అట్లాగే కేంద్రంలో చక్రం తిప్పేటువంటి భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద విషయం జరుగుతూ ఉంటే గ్రూప్ 1 మొత్తం కూడా అవకతవకలు జరిగి అమ్ముడు పోతా ఉంటే వీళ్ళకు కూడా చీమగుట్టినట్టు కూడా లేదే గ్రూప్ 1 విద్యార్థులని రోడ్డు మీద పడేసినరే నిరుద్యోగులను రోడ్డు మీద పడేసినరే వాళ్ళ కన్నీళ్లకు కష్టాలకు కారణమైనరే వాళ్ళ ఏడ్పులకు మందు రాసేదెవరు మందు పూసేదెవరు ప్రతిపక్షాలే ప్రజల పక్షమే మాట్లాడాలి కానీ ఏమైపోయింది ఈ రోజున ప్రతిపక్షం సిండికేట్ పాలన అయిపోయింది మిత్రపక్షం అయిపోయింది నువ్వు నేను ఒకటేరా నాయ వీళ్ళందరి ముందు పైకి కొట్లాడుకుందాం లోపల మాత్రం భజన చేసుకుందాం